హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజైతే నేను సింపుల్ వేలో టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపించేస్తాను. ముందుగా ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక స్పూన్ కారం, అలాగే తగినంత ఒక పావు స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల కర్డ్ వేసుకొని మ్యారినేట్ చేసేసుకుందాం. బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని నేనైతే వెంటనే చేస్తానండి. మీకు ఇంకా బాగా టేస్టీగా రావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రీజర్‌లోని పెట్టేసుకుంటే బాగా మ్యారినేట్ అవుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగినాక హోల్ గరం మసాలా వేసుకుందాం. నేనైతే బిర్యానీ ఆకు, ఇలాచి, యాలకులు, దాల్చిన చెక్క వేసుకున్నానండి. అది 2 సెకండ్స్ ఫ్రై అయినాక ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అలా బాగా ఫ్రై అయినాక కొంచెం సాల్ట్ వేసుకుంటే బేగా ఫ్రై అయిపోతాయండి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే మనం 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. నేనైతే ఇంట్లోనే రెడీ చేస్తానండి. అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా రెడీ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా బాణీలో వేసేసుకుందాం. వేసుకొని మొత్తాన్ని కలిసేలాగా కలుపుకుందాం. మొత్తం అంతా వేసేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇలా మొత్తం మసాలా అంతా దానికి పట్టేలాగా సిమ్లో కలుపుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టమాటా ప్యూరీ అయితే వేసుకుందామండి. నేను ఎప్పుడైనా టమాటా అయితే ముక్కలుగా కాకుండా ఇలా గ్రేవీ కర్రీస్ కానీ, చికెన్ నాన్ వెజ్ కానీ టమాటాతో పాటు కొబ్బరి, అలాగే జీడిపప్పు కూడా వేసి పేస్ట్ చేసుకుంటాను టేస్టీగా రావడం కోసం. మన హెల్త్కి కూడా చాలా మంచిది కోకోనట్. అందుకని నేను ఎక్కువగా కర్రీస్లో కోకోనట్ యూజ్ చేస్తానండి. నేను ఏదైతే ప్రిపేర్ చేసుకున్నా ఆ ప్యూరీ అంతా వేసేసుకొని నీట్గా కలుపుకుందాం. అలాగే ఒక స్పూన్ ధనియా పౌడరు, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం. అంతా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. మనకి గ్రేవీ రావాలంటే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి, ఆయిల్ తేలే వరకు. ఆయిల్ తేలిన తర్వాత మూత తీసి చూసుకుందాము. ఇలా ఆయిల్ తేలిన తర్వాత కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేసుకుందాం. ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదండి మనకి ఫైనల్గా వచ్చిన అవుట్పుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.